రండి త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువుగారు పడవ ఎక్కడికి పోదట. ఓహో భలేవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే అదే రే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. లేట్లోకి రా. లేట్లోకైతే పడవ ఎక్కడం దేనికి, దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అటు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట, మనం చూడలేదు. అది ఏమవుతుంది? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే చేయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను చేయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగొదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది. మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమరు ఇన్ని క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లు పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలదు కదలద్దు నువ్వు. ఎందుకు కదలదు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకరా. ఏంటి వాడు అవుతున్నాడు? వీటన్నిటికి మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా ఎడు. ఏంటి అలా చూస్తున్నావు? అందంగా ఉంటేను. అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, రాధా, మీరా, జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికి. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువు గారు. చెప్పవేరా తిండి పోతున్నదవా? ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ బెల్లం ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహల్ జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో ఇదిగో అడ్వాన్స్. ఇది